ఇవాళ అందరికంటే ఉధృతంగా మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకు ఉండాల్సింది మీరు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు. కాబట్టి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి, లేదా ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు, భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు, కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు, ముందే చెప్తున్నాను. ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి, అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది, పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇవాళ ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు.